కంపెనీల్లో ఊచకోతల కల్లోలం కొనసాగుతోంది. ఎంఎన్సీలు వేలాది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. తాజాగా ఒరాకిల్ 12,000 మంది ఇండియన్స్ ని తొలగించింది. ఏ దెబ్బకు అన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట పడుతున్నాయి. ఉద్యోగులపై పెట్టే డబ్బును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెడితే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నాయి. వేలాది ఉద్యోగులను తొలగించి వారి జీతాలపై చేసే ఖర్చును ఏఐ కోసం పెడుతున్నాయి. ఏఐలో మరిన్ని పెట్టుబడులను పెట్టడంపై దృష్టి సారించిన మెటా ఏకంగా 20% మంది ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించింది. 2022 నవంబర్లోనూ 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది మెటా. ఆ తర్వాత మరో 4-5 నెలలు గ్యాప్ ఇచ్చి మరో 10,000 మందిని ఇంటికి సాగనంపింది. ఈ జాబ్ కట్స్ తర్వాత గతేడాది డిసెంబర్ 31 నాటికి 79,000 మంది ఉద్యోగాలున్నట్టు మెటా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. వేగంగా వృద్ధి చెందుతున్న ఏఐ సెక్టార్లో తన కంపెనీని అగ్రస్థానంలో నిలిపేందుకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఏఐ రంగంలో అత్యధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులు ప్రస్తుతం మెటాలోనే ఉన్నారు. ప్యాకేజీ పొందుతున్న ఉద్యోగులు ప్రస్తుతం మెటా దగ్గరే ఉన్నారు. 2028 చివరి నాటికి $600 బిలియన్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అటు టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒకేసారి 30,000 మంది ఉద్యోగులపై వేటేసింది. అందులో ఏకంగా 12,000 మంది భారతదేశంలో ఉద్యోగాలు కోల్పోయారు. తెల్లవారుజామున మీరిక ఆఫీసుకు రావద్దంటూ మెయిల్స్ పంపించింది. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1.62 లక్షల మంది ఒరాకిల్ సిబ్బందిలో 18% మందిని తీసేస్తున్నట్లు సమాచారం. అమెరికా, కెనడాలో తొలగించిన ఉద్యోగుల్లోనూ పెద్ద సంఖ్యలో భారతీయులున్నారు. మేనేజర్ స్థాయిలో ఉన్నవాడనే ఎక్కువ మందిని తీసేశారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వారి రోల్స్ అవసరం లేదని తేలటంతో వారిని పూర్తిగా ఎత్తివేశారు. కంపెనీ ల్యాప్టాప్లకు యాక్సెస్ సైతం నిలిపివేశారు. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోతగా భావిస్తున్నారు. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పనిచేస్తున్నారు. మరో విడత కోతలు ఉంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఊచకోత కోస్తారో తెలియక ఉద్యోగులు తికమక పడుతున్నారు. ఒరాకిల్ కూడా ఏఐ డేటా సెంటర్ రంగంలోకి ప్రవేశించింది. $156 బిలియన్ డేటా సెంటర్ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందుకోసం ఇప్పటికే $50 బిలియన్ అప్పు తెచ్చింది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల్లో కోతలు పెడుతోంది. దీంతో వెంటనే $10 బిలియన్ నగదు అందుబాటులోకి వస్తుందని అంచనా. నిజానికి ఒరాకిల్ నష్టాల్లో ఏమీ లేదు. దాని లాభాలు ముగిసిన త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే 95% పెరిగి $6.13 బిలియన్ చేరాయి. పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదిరాయి. అంతా పచ్చగా ఉందనుకుంటున్న తరుణంలో భారీ కోత నిర్ణయం తీసుకున్నారు. నోకియా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 74,100 మంది ఉద్యోగులుండగా అందులో 20% వరకు కోతలుండొచ్చు. లేఆఫ్స్ లో భాగంగా కంపెనీని నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే 2 విభాగాలుగా సరళీకరించనున్నారు. 14,000 ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. ఇండియాలో 17,000 ఉద్యోగులు ఉన్న ఇండియన్ ఆపరేషన్స్ పై కూడా ప్రభావం ఉండవచ్చు. ఇటీవలే అమెజాన్ కంపెనీ భారీగా ఉద్యోగులను తొలగించింది. టెక్, బ్యాంకింగ్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా లేఆఫ్స్ తప్పటం లేదు. ఉద్యోగాల భర్తీని సైతం చాలా కంపెనీలు తగ్గించాయి. లాభాల్లోనున్న కంపెనీలు సైతం తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అటు ఆర్థిక మాంద్యం ఉరుముకొస్తూ ఉండటంతో ముందు జాగ్రత్త పడుతున్నాయి. ఆటోమేషన్, ఏఐ, తక్కువ మందితో పని పూర్తి చేయాలనే ఆలోచనలే దీనికి అసలు కారణం. కరోనా తర్వాత జాబ్ మార్కెట్లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఈ ఏడాది మళ్లీ వచ్చాయి. ఉద్యోగం పోయిన వారికి కొత్త జాబ్ దొరకటం కష్టంగా మారింది. ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించకపోతే జాబ్కు గ్యారంటీ లేదంటున్నారు విశ్లేషకులు.